సో ఆ జిలానీ అనే వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే జిలానీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాడే, టీడీపీలో పనిచేశాడు, టీడీపీ వల్లే అధికారం ఎక్కి వైసీపీ కార్యకర్తను చంపేశారని. టీడీపీ వెర్షన్ ఏంటంటే వాళ్ళిద్దరూ వైసీపీ వల్లే వాళ్ళ గొడవలు వచ్చి చంపుకున్నారు అని. సో ఇక్కడ రెండు పార్టీల వెర్షన్ పక్కన పెట్టేస్తే పోలీసులేమో వ్యక్తిగత వ్యవహారం కారణము, ఇందులో రాజకీయ కోణం లేదు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఒక మాట చెప్తా, అధికారంలో ఉన్నది ఎవరు? ఇప్పుడు వైసీపీలో రెండు వర్గాలు ఉంటే వాళ్ళకి ఇప్పుడు అధికారం లేదు కాబట్టి, వాళ్ళ ఆత్మరక్షణలో ఉన్నారు కాబట్టి, డిఫెన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు చంపుకునేంత పగలు ఉంటాయా? ఉండవు కదా. మేబీ గతంలో ఇద్దరు ఒకే పార్టీలో పనిచేసి ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఆ తర్వాత జిలానీ అనే వ్యక్తి టీడీపీకి వచ్చి ఉండొచ్చు కాక. సో ఇప్పుడు అధికార పార్టీది బాధ్యత, వినుకొండ ఘటన మీద కూడా బాధ్యత అధికార పార్టీనే తీసుకోవాలి. ఎందుకంటే నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా కొబ్బరికాయలు కొట్టే కత్తితో అంత దారుణంగా అతన్ని నరికి చంపారు. శ్రీనివాస్ గారు, నేను మీ ఫాలోవర్గా చెప్తున్నాను ఒక మాట. ఒక మర్డర్ జరిగింది, హత్య జరిగింది, దానికి మీరు కూడా రాజకీయ రంగు పులిమి ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు అని చెప్పి మీరు ఒక కన్ఫర్మ్ అయిపోయి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని అనటం కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కొంచెం ఇలాంటి విషయాలు, సెన్సిటివ్ విషయాలు జాగ్రత్తగా మాట్లాడాలి మనం మీడియా ముందు మాట్లాడేటప్పుడు. అది పోలీసుల యొక్క ఆధీనంలో ఉందా? ఆ దర్యాప్తు జరగనివ్వాలి. అసలు ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది, వీళ్ళిద్దరికి ఎటువంటి లావాదేవీలు ఉన్నాయా? పార్టీల సంగతి పక్కన పెట్టండి, వేరే వ్యవహారాలు ఉన్నాయా? డబ్బులు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయా? పాత గొడవలు ఏమున్నాయి? ఇవన్నీ వాళ్ళు ఎంక్వైరీ చేసి పోలీసులు వాళ్ళు తగిన నిర్ణయం బయటికి రావాలి. కానీ మీరు దానికి ప్రతి దానికి రాజకీయ రంగు పులివేసి ఈ జెండా అతను మోసాడు, ఈ జెండా ఇతను మోసాడు, ఇంతకుముందు ఇద్దరు పార్టీలో ఉన్నారు, ఇవన్నీ మీరు ఏమవుతుందంటే శ్రీనివాస్ గారు, త్వరగా వీడియోలు చేసేయాలి, త్వరగా అప్లోడ్ చేసేయాలి, జనాలకి ప్రతి విషయం మీద నేను టచ్ చేసేయాలని ఆత్రంలో మీరు వీడియోలు చేస్తున్నట్టున్నారు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుంది, నేను మీ వీడియోలు అన్ని ఫాలో అవుతున్నాను, ఒక రోజు 2 రోజులు టైం తీసుకుని దాని గురించి వివరంగా, ఇది మీకు నిజంగా సాక్ష్యాలు ఉన్నాయి అనుకోండి మీ దగ్గర, వాటిని చూపిస్తూ మాట్లాడండి పోనీ కనీసం. ఎందుకంటే మీ దగ్గర నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుద్దని మీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు మేము, మా అలాంటి వాళ్ళు కూడా, మీరు కూడా నిన్న రాత్రి జరిగింది, ఇవాళ మీరు పొద్దున్నే ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సింది, వాళ్ళు కరెక్ట్ అని చెప్పి మీరు ఎలా డిక్లేర్ చేసేస్తారు? ఇప్పుడు మీ దగ్గర కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే అది చూపించుకుంటూ, ఇదిగో ఇతను తెలుగుదేశం కార్యకర్తే, ఖచ్చితంగా ఏదో పార్టీ సంబంధించింది, ఇద్దరు మనుషుల మధ్య జరిగిన గొడవ, ఒక హత్యని ప్రభుత్వం ఎలాగా బాధ్యత తీసుకుంటుంది? ఏం జరిగిందో విషయం పూర్తిగా పోలీసులకు టైం ఇవ్వాలి కదా మనం. అది ఏం జరిగిందో బయట తెలియడానికి కంగారులో, ఆత్రంలో ఏదో ఛానల్ వ్యూస్ కోసం, ఈ సబ్స్క్రైబర్స్ కోసం టకటకమైన ఇన్ఫర్మేషన్ పెట్టద్దు. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పెట్టండి. మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.